రాజశేఖర్ అనే వ్యక్తి నిశ్శబ్దగూడెం అనే ఊర్లో ఉంటాడు. అతను ఈ ఊర్లో చాలా గౌరవం ఉన్న వ్యక్తి. అందుకే ఊర్లో అందరికీ తెలుసు. ఎవరికైనా ఏదైనా అవసరం అంటే వారికి ముందుండి సహాయం చేసే గొప్ప వ్యక్తి. రాజశేఖర్ భార్య పేరు భాగ్యం. ఇంట్లో చాలా శాంతంగా ఉంటుంది. ఇంటి పనులు, వంట పనులు వంటివి చూసుకుంటూ ఇంటిని చక్కబెడుతూ బాధ్యతగా ఉంటుంది. వీరికి 2 పిల్లలు, కొడుకు మహేష్, కూతురు నందిని. మహేష్ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఇంటి దగ్గరే ఉండి వర్క్ చేస్తూ ఉంటాడు. నందిని చదువుకుంటుంది. ఇంకా ఇటు చదువుతో పాటు చిన్నపిల్లలకి ట్యూషన్ కూడా చెప్తూ ఉంటుంది. ఈ కుటుంబం చాలా సంతోషంగా జీవిస్తుండగా రాజశేఖర్ జీవితంలో ఒక ఊహించని సంఘటన జరిగింది. రాజశేఖర్ మధ్యాహ్నం వేళ ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా రోడ్డు పక్కన ఒక హోటల్లో చికెన్ బిర్యానీ వాసన అతనికి ఘాటుగా తాకింది. రాజశేఖర్ ఆ సువాసనను ఆస్వాదిస్తూ వెళ్తుండగా అతనికి ఆకలి ఎక్కువైంది. చికెన్ కొట్టు దగ్గర చికెన్ తీసుకొని బిర్యానీ సామాన్ తీసుకొని ఇంటికి వెళ్ళాక భాగ్యంను బిర్యానీ చెయ్యమని తినాలి అనుకుంటూ ఇంటికి వెళ్ళాడు. రాజశేఖర్ ఇంటికి వెళ్ళాక భార్యతో, ఏమోయ్ భాగ్యం, ఇదిగో కవర్లో చికెన్ ఉంది, బిర్యానీ సామాన్లు ఉన్నాయి, వెళ్ళి బిర్యానీ చెయ్యి, అందరం కలిసి తిందాం అంటాడు. భాగ్యం చిరుకోపంతో, ఇప్పుడు టైం చూసారా, ఆలస్యం అయిపోయింది, బిర్యానీ చాలా టైం పడుతుంది అని అసహనంగా స్పందించింది. అయినా వంట చేయడం మొదలుపెట్టింది. రాజశేఖర్ వెళ్ళి స్నానం చేసి వచ్చి కూర్చొని ఆ సమయంలో ఒక బుక్ తీసుకొని చదువుతున్నాడు. వంటగది నుండి వచ్చే వాసన రాజశేఖర్లో ఉన్న ఆకలిని రెట్టింపు చేసింది. ఇంతలో అతని కొడుకు మహేష్ ఆందోళనగా వచ్చి, నాన్న, ఆఫీసులో ఏదో సమస్య అంట, నన్ను వెంటనే రమ్మంటున్నారు అంటాడు. ఇప్పుడా, ఇలా సడన్గా చెప్తే ఎలారా అంటాడు ఆశ్చర్యంగా రాజశేఖర్. అవును నాన్న, చాలా పెద్ద సమస్య ఎదురైందట, కంపెనీ ఇప్పటికే చాలా డీలా పడిపోయిందట అని చెప్పి బట్టలు బ్యాగ్లో సర్దుతున్నాడు మహేష్. రాజశేఖర్, సరే ఏదేమైనా ముందు తిని వెళ్ళు అంటాడు ప్రేమగా. మహేష్, నాకు టైం లేదు నాన్న, చెప్పాగా అర్జెంటుగా వెళ్ళాలి అంటాడు. రాజశేఖర్ భార్యతో, భాగ్యం, వాడు అలానే అంటాడు, నువ్వన్నా అన్నం వేసుకొని తీసుకురా, తింటాడు అంటాడు. ఇందులో మహేష్ బ్యాగ్ తీసుకొని హాల్లోకి వచ్చి బయటికి వెళ్తుండగా రాజశేఖర్ ప్లేట్ తీసుకొని, అరే ఆగరా, ఇదిగో అన్నం తిని వెళ్ళు అని ప్లేట్ చేతిలో పెడతాడు. మహేష్ ఆవేశంగా చేతిలో ఉన్న ప్లేట్ పైకి విసిరేస్తాడు. చెప్తే అర్థం కదా నాన్న, వెళ్ళాలి అని చెప్పాగా, త్వరగా వెళ్ళాలి, జాబ్ ఉంటుందో పోతుందో అనే టెన్షన్లో నేనుంటే ఇప్పుడు తిండి ముఖ్యమా నాన్న, నాకు ఎందుకు విసిగిస్తున్నారు వెధవసంతా అని తన తండ్రి మీద విరుచుకుపడి బయటికి వెళ్ళిపోయాడు మహేష్. అది చూసి భాగ్యం ఏడుస్తూ, బాధలో ఉన్నాడు వాడు, పట్టించుకోకండి అంటూ రాజశేఖర్ని ఓదార్స్తుంది. కానీ రాజశేఖర్ మనసు కృంగి కుషించిపోతుంది. వాడు ఆకలితో ఉంటాడనే కదా తినమన్నా, వాడు ఆకలితో ఉంటే నేనెలా తింటా భాగ్యం, వాడికి అది అర్థం కాలేదు అంటాడు. భార్య, కూతురు నందిని ఎంత భోజనం చేయమని బ్రతిమిలాడినా అస్సలు తినలేదు రాజశేఖర్. బరువెక్కిన గుండెతో అలానే నిద్రపోయాడు. రాజశేఖర్ నిద్ర అయితే పోయాడు, కానీ తన ప్రేగులు ఆకలితో అలమటిస్తూనే ఉన్నాయి. బాధలో రాజశేఖర్కి తెలియట్లేదు. సమయం రాత్రి 2 అవుతుంది. ఇంటి నిండా నిశ్శబ్దం, చల్లని గాలి వీస్తుంది. సడన్గా రాజశేఖర్ శరీరంలో మార్పులు వస్తున్నాయి. తన చేతి పిడికిలు బిగించుకున్నాయి. రాజశేఖర్కు నిద్రలో ఉన్నాడా, కళ లేదా నిజమా అని అర్థం కావట్లేదు. అతని శరీరం మంచం మీద తన ఆధీనంలో లేదు. ఒక్కసారిగా రాజశేఖర్ నార్మల్ అయిపోయి స్పృహ కోల్పోయి చేతి పిడికిలి తెరిచాడు. గడియారంలో ముళ్ళు టిక్ టిక్ అని సౌండ్ క్లియర్గా వినిపిస్తుంది. ఇంతలో రాజశేఖర్ శరీరం నుండి నీలి వెలుగులో మెరిసిపోతూ చిన్న పరిమాణంలో రాజశేఖర్లా ఉంది ఆ ఆత్మ. అది చూడ్డానికి చూపుడు వేలు పరిమాణంలో ఉంది. అలా ఉన్న ఆకారం నెమ్మదిగా గాల్లో ఎగురుకుంటూ వంటగదిలోకి వెళ్ళి వాసన చూస్తూ చికెన్ బిర్యానీ గిన్నె మూత కొంచెం తెరిచి అందులోకి దిగి బిర్యానీని ఆస్వాదిస్తూ తింటుంది. ఇంతలో ఏదో ఒక పెద్ద నీడ వంటగదిలోకి వచ్చింది. కానీ ఆత్మ తిండి మీద ధ్యాసతో ఏమీ గమనించట్లేదు. ఇంతలో అకస్మాత్తుగా ఎవరో ఆత్మ ఉన్న బిర్యానీ గిన్నె మీద మూత పూర్తిగా మూసేసి దాని మీద బరువు పెట్టారు. అంతే, ఈ అకస్మాత్తు పరిమాణానికి ఆ గిన్నె లోపలున్న ఆత్మ, ఎవరది, నేను లోపలే ఉన్నాను, మూత తీయండి అని గట్టిగా అరుస్తుంది. కానీ ఎవరికీ వినపడట్లేదు. ఇప్పుడేం జరుగుతుంది? రాజశేఖర్ ఆత్మ బయటికి వస్తుందా? రాజశేఖర్ బ్రతుకుతాడా, చనిపోతాడా? వంటగదిలో కనిపించిన ఆ నీడ ఎవరిది? ఎందుకు బిర్యానీ గిన్నె మూత పెట్టారు? అసలేం జరగనుంది తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వేచి చూడండి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, పక్కన గంట సింబల్ వస్తుంది నొక్కండి, నోటిఫికేషన్ ఆల్ సెట్ చేసుకోండి.